వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి కొనసాగుతోందని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనన్నారు సీఎం వైఎస్ జగన్. మంగళగిరి, నగరి, కడప ప్రచార సభల్లో విపక్షాల కుట్రలపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 59 నెలల తమ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమే ఎన్నో పథకాలు తీసుకొచ్చామని ప్రజలకు గుర్తు చేశారు. అక్కా చెల్లెమ్మలకు నేరుగా 2,70,000 కోట్లు అందించామని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని వివరించారు. కూటమితో జతకట్టి కుట్రలు చేసేందుకు బయలుదేరిన చంద్రబాబు అండ్ బ్యాచ్కు బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లలో వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్నారు. మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు, మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు, అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు. అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే, నేను ఆర్కేకి చెప్పి, ఆర్కే ఈసారి మనం త్యాగం చెయ్యాలి, ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి, ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే, అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బీసీల సీటు కదా, గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా. రైతన్నలకు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ జరిగిందా అన్నా? ఒక రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడికి సహాయం అందేదా? కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్ర రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుందని. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని. ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ మీద నుంచి ఇండిపెండెంట్గా అప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇండిపెండెంట్గా సింబల్ కూడా రానప్పుడు కేవలం 14 రోజులు మాత్రమే ఆ సింబల్ మనకు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరిచ్చిన మెజారిటీ ఏకంగా 5,45,000 మెజారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చెప్పి చూశారు ఆ రోజు. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప జిల్లా. ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజల ప్రయోజనాలను, వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా, లేక వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్న వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.